హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు చూసారు కదండి. ఎండు రొయ్యలు దోసకాయ అనమాట. అంటే ఇది మనకి డ్రై ఫిష్ అంటే ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు, నెత్తళ్ళు వీటి గురించి తెలిసిన వాళ్ళకైతే దీని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఈ వీడియో ఎందుకు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి, మన ఛానల్లో అసలు నాన్ వెజ్ ఐటమ్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే మ్యాక్సిమం నాకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి, లేదంటే హెల్త్కి ఎక్కువగా తీసుకునేవి, ఇట్లాంటి వాటికి మాత్రమే నేను ఫోకస్ పెడతాను. నేను ఇంట్లో జనరల్గా చేసేవి కూడా అవే ఉంటాయని. మేము నాన్ వెజ్ చాలా తక్కువ తింటాము, పెద్దగా ఏం తినం అనమాట. ఈ ఎండు రొయ్యలు దోసకాయ అనేది కూడా ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, మా ఇంట్లో నేను తప్ప ఈ రొయ్యలు, ఎండు రొయ్యలు, ఉప్పు చేపలు ఇవన్నీ ఎవరు తినరండి. సో ఓకే, ఈ సొద్దు చెప్పడం ఎందుకని వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది. చేస్తూ మీతో మాట్లాడతాను అనమాట. ఇదిగోండి, నేనైతే కనుక బౌల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఎండు రొయ్యలు చక్కగా నానబెట్టేశానండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇదిగోండి నానబెట్టి శుభ్రంగా పసుపు వేసి శుభ్రంగా 4 సార్లు కడిగాను అనమాట. 4 సార్లు కడిగేసి పెట్టాను. ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టాను కదా. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేస్తానండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తాను. చూడండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూడండి. కానీ ఇట్లాంటి కర్రీ మాత్రం నేను ఒక్కదానే తింటానండి. అందుకని మా ఇంట్లో వీళ్ళు మా వారు అట్లా లేనప్పుడు నేను ఒక్కదానే చేసుకుంటాను అనమాట. ఆయనకి ఇష్టం ఉండదండి అసలు. ఈ స్మెల్ అన్నా కూడా వాళ్ళకి పడదనమాట. అంటే ఇష్టం లేని వాడికి జనరల్గా అలాగే అనిపిస్తుంది కదా. ఇష్టం లేదు అంటే కనుక ఆ స్మెల్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో అందుకని చెప్పి ఆయన లేనప్పుడు గబాలను వండుకుంటాను. కానీ నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా అమ్మ పద్దాకా చేసేదండి. మా అమ్మ మాకు ఇట్లా ఉప్పు చేపలు, గోంగూర ఉప్పు చేప, లేకపోతే చింత చిగురు మెత్తళ్ళు, ఇట్లాంటివన్నీ బాగా చేసేదండి. తను బాగా చేస్తుంది అనమాట. మా అమ్మ కూడా వంటలో చాలా బాగా చేసేదండి. తన దగ్గర తిన్న అలవాటుతో ఇదిగోండి ఎప్పుడో ఒకసారి అనమాట, ఇట్లాగా ఎప్పుడో ఒకసారి ఒక 6 నెలలకో 8 నెలలకో అట్లా అనమాట. ఇలా ఇదిగోనండి, ఫస్ట్ అయితే కనుక ఆయిల్ వేడెక్కింది కదా. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను కడిగి పెట్టుకున్నాను కదా, శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 1కి 2 సార్లు కడిగి గోరువెచ్చటి నీళ్ళలో కడిగానండి. కడిగేసి చక్కగా అదంతా చూపిద్దాం అనుకుంటే వీడియో మరి ఎక్కువగా లెంత్ అయిపోతుందని చెప్పనని నేను అట్లా చెప్దాంలే అని చెప్పానని ఈ వీడియో తీయలేదండి. ఇదిగోనండి, ఇలాగా చక్కగా ఆయిల్లో వేసి ఈ ఎండు రొయ్యల్ని వేయించుతానండి. ఇప్పుడు ఇదిగోండి, ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇవి బాగా అంటే ఈ స్మెల్ అంతా పోవాలన్నమాట. కొంచెం అంటే డ్రై ఫిష్ అనేది ఎట్లయినా సరే కానీ, ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ ఆయిల్లో వేసిన వెంటనే కొంచెం అంతా స్మెల్ వస్తాయండి. ఆ స్మెల్ పోయేదాకా కొంచెం అంతా దోరగా ఇలా వేయించుకోండి. ఇదిగోండి, ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడే దీంట్లో నేను కొంచెం అంత పసుపు వేస్తానండి. పసుపు వేస్తే ఏమవుతుందంటే స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాదు పసుపు వేస్తే. ఇదిగోండి, ఇలా పసుపు వేసి పసుపులో వేయించండి. అసలు స్మెల్ అనేది రాదనమాట. అంటే మీరు ఎండు రొయ్యలు స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇదిగోనండి, చూసారా? ఇలా వేయించుకోవాలండి. ఇట్లా దోరగా వేగినాయి కదా, కనిపిస్తుంది కదా మీకు. ఇలా వేయించిన దాంట్లో ఇప్పుడు నేనైతే కనుక వీటిని సపరేట్గా ఏం తీయాల్సిన అవసరం లేదండి. వీటిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా వేసి వేయిస్తానండి. ఇదిగోనండి, ఆల్రెడీ చక్కగా వేగిపోయినాయి రొయ్యలు కూడా. దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇదిగోనండి, కొంచెం అంత కరివేపాకు అనమాట. ఇదిగోనండి, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఈ రొయ్యలు వేగిపోయిన రొయ్యల్లో చక్కగా మగ్గిపోవాలన్నమాట. దీన్ని మూత పెట్టి మగ్గిస్తానండి ఒక 2 నిమిషాల పాటు. ఇదిగోనండి, ఉల్లిపాయలు వేసి కూడా ఒక 5 నిమిషాలు అయింది. ఇదిగోండి, చూసారా? చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ ఎండు రొయ్యలతో పాటుగా చక్కగా మగ్గిపోయినాయి. భలే మంచి స్మెల్ వస్తుందండి. ఆహాహాహా, నిజంగా ఈ ఎండు రొయ్యల గురించి తెలిసిన వాళ్ళకైతేనే ఇప్పుడు నేను చెప్పే అది ఆ భాష కానీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే కనుక నేను దోసకాయ ముక్కలు వేసేస్తున్నానండి. దోసకాయ ముక్కలు కూడా అంటే మగ్గాలి కదా, అందుకని ముందు దోసకాయ ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు ఇప్పుడు వేయనండి. ఇదిగోండి, ముందుకైతే దోసకాయ. నేను అసలు దీంట్లో కొంచెం కూడా వాటర్ అనేది పొయ్యలేదండి. వాటర్ కూడా పొయ్యినమాట. పొయ్యకుండానే చక్కగా ఎలా మగ్గిస్తానో చూడండి. ఇదిగోండి, దోసకాయ వేసాను కదా. ఇప్పుడు దీంట్లో
కొంచెం అంతా ఉప్పు వేస్తానండి. ఇదిగో మీ అందరికీ తెలుసు కదా నేను కల్లుప్పు వాడతానని చెప్పానని, కల్లుప్పు అనమాట. ఎందుకంటే కల్లుప్పు వేసాను అనుకోండి ఈ దోసకాయలో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది అనమాట. అందుకని చెప్పానని, ఇది ఆల్రెడీ ఎన్ని రోజులే కదండి, దీనికి ఆల్రెడీ కొంచెం అంత ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పు అయితే మాత్రం చూసుకుని వేసుకోండి. ఇదిగోనండి ఇప్పుడు వేసాను కదా, దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గిస్తానండి ఇట్లా. ఇదిగోనండి నేను దోసకాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, చూడండి ఎంతవరకు వచ్చిందనేది. ఇదిగోండి దోసకాయ ముక్కలు కూడా చూసారా, మీకు తెలుస్తుంది కదా చక్కగా ఒక 50-60% అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇదిగోనండి ఇలా. ఇప్పుడు ఇలాంటి టైంలో దీంట్లో మనం కట్ చేసి పెట్టిన టమాటోలు వేసేస్తానండి. ఇదిగోనండి టమాటాలు కూడా వేసేసాను. ఇది కూడా వేసేసి ఇప్పుడు నేను చక్కగా మళ్ళీ ఇంకొక 10 నిమిషాల సేపు మగ్గనిస్తానమాట దీన్ని. ఇదిగోనండి టమాటాలు వేసాను కదా, ఇలా ఒక్కసారి కలిపేసేసి దీన్ని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తానండి. అసలు దీంట్లో మనం వాటర్ అనేది అసలు ఏమీ పోయక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడు టమాటోలు కూడా వేసాం కదా, ఈ టమాటోలో ఉన్న జ్యూస్ అంతా కూడా చక్కగా బయటకు వస్తుందన్నమాట. ఇదిగోనండి నేనైతే కనుక ఉప్పు వేసాను, పసుపు వేసానంటే కారం అయితే ఇప్పుడే వేయలేదు. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కారం వేస్తానండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఆగాక చూపిస్తాను మీకు. ఇదిగోనండి నేను టమాటాలు వేసి కూడా ఒక 5 నిమిషాలు అయింది. ఒక్కసారి చూద్దామండి తీసి. ఇదిగోనండి చూసారా టమాటాల్లో బాగా రసం ఉందండి. ఇవి బాగా మిగిలి పండిన టమాటోలు కదా, బాగా గుజ్జుగా ఉందన్నమాట. చూసారా ఇందులోంచి వాటర్ అంతా ఎలా వచ్చిందో. చాలండి, ఇంకా దీంట్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదనమాట. ఇదిగోనండి నేనైతే కనుక సరిపోను కారం తీసుకున్నానండి. 1 స్పూనున్నర కారం తీసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేస్తున్నాం కదా, నాకైతే ఈ కారం సరిపోతుంది. ఒకవేళ మీరు ఎవరైనా కూడా కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి, ఓకేనా. ఇదిగోనండి నేను వేసిన ఒక 3 పచ్చిమిరకాయలు వేసాను కదండి, ఆ పచ్చిమిరపకాయలకి ఇప్పుడు వేసిన కారానికి నాకు సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి డ్రై ఫిష్ ఇట్లాగా ఎండ్రోయిలు కానీ ఎండి చేపలు కానీ ఇలాంటివి వండేటప్పుడు కొంచెం అంత కారం ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీస్కి అన్నిటికీ, దేనికైనా సరే కానీ. ఇదిగోనండి చూసారా దీంట్లోకి ఎంత వాటర్ ఉందో. ఇంకొంచెం మగ్గుతుందండి, ఇంకొక 5 నిమిషాలు ఇట్లా వదిలేసేస్తే చక్కగా మగ్గుతుంది అనమాట. అందుకని నేను ఇంకా దీంట్లో వాటర్ అయితే ఏం పొయ్యట్లేదు. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ నేను తిరిగి మీకు చూపిస్తానండి ఎట్లా ఉంది ఏంటనేది. ఇప్పుడే కారం వేసాను కదా, కారం అంతా శుభ్రంగా మగ్గిపోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇదిగోనండి నేను కారం వేసి కూడా ఒక 5 నిమిషాలు అయిందనమాట. ఇదిగోండి చూసారా మన ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ రెడీ అండి. ఇదిగోండి చూసారా చక్కగా దగ్గర పడిపోయింది, కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి ఇలా అయితే చాలండి. ఇప్పుడు దీంట్లోకి చక్కగా కొంచెం కొత్తిమీర అనమాట ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఉంటే కనుక. లేదు అంటే మీ ఇష్టం అండి. ఆల్రెడీ మనం కరివేపాకు అయితే వేసాం కాబట్టి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందని నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూసారా అయిపోయిందండి, రెడీ అయిపోయింది మన ఎండు రొయ్యలు దోసకాయ అన్నమాట. ఈ స్టైల్లో కనుక ఒక్కసారి చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. అంటే రొయ్యలు అక్కడక్కడ తగులుతాయండి, కానీ ఈ గుజ్జు ఉంటుంది చూసారా, ఈ ఫ్లేవర్ని చక్కగా నాకు నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయండి. చక్కగా వేడివేడి అన్నంలో ఇట్లా వేసుకొని తింటే భలే బాగుంటుంది, ఓకేనా. నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే, అంటే నా స్టైల్ కదా ఇది, మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కర్రీని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మరి ఇట్లాంటి వీడియోస్ అంటే ఇట్లా నేనైతే కానీ చాలా తక్కువ వీడియోస్ పెట్టానండి నాన్ వెజ్ అనేది. ఇలాగా మీరు ఎండు రొయ్యలు కానీ ఎండి చేపలు లేకపోతే కనుక ఇట్లా డ్రై దాంతో మీకు ఏదైనా రెసిపీ కావాలి అని అనుకుంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు చేసి చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇందులో, నాకు ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చు. నేను మీకు ఏది కావాలని అడగండి, నేను తప్పకుండా చేసి మాత్రం మీకు నేను వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తాను, ఓకేనా. మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.